హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు రత్నం రుచులు. రత్నం రుచుల్లో ఈరోజు నేను చూపించబోయే రెసిపీ వెజ్ దలియా. అలాగే కొన్ని ప్లేసెస్లో రవ్వ ఉప్మా అని కూడా అంటారు. మరి ఇది చాలా ఈజీగా అలాగే క్విక్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. అండ్ మనం డైట్ చేసినప్పుడు మన వెయిట్ లాస్ రెసిపీస్లో ఇది కూడా ఒక రెసిపీ అవుతుందండి. మరి ఈ రెసిపీను పిల్లల నుంచి పెద్దల వరకు ఇష్టపడేలాగా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో నేనైతే చూపించేస్తాను. ఈ రెసిపీ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం పదండి. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత దాంట్లో 1 టేబుల్ స్పూన్ ఆఫ్ గీ యాడ్ చేసుకోవాలండి. దాంతోపాటు 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాము. సో ఎప్పుడు ఏ రెసిపీ చేసినా ఒక స్పూన్ గీ తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి ఆ రెసిపీస్ అనేవి. సో ఇది హీట్ అయిన తర్వాత దీంట్లో 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆవాలు, అలాగే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, శనగపప్పు, అలాగే మినప్పప్పు కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇవన్నీ కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లో నేను కొంచెం జీడిపప్పు కూడా యాడ్ చేసుకుంటున్నానండి. జీడిపప్పు ముందు వేసుకుంటే మాడిపోతుంది, అందుకని పోపులు ఫ్రై అయిన తర్వాత వేసుకుంటున్నాను. అలాగే దీంట్లో ఒక పాయ వెల్లుల్లిపాయ తీసుకున్నాను, స్లైసెస్గా కట్ చేసుకున్నవి. అలాగే 2 పచ్చిమిర్చి. సో ఇవి 2 చక్కగా ఫ్రై అయిన తర్వాత దీంట్లో 1 ఇంచ్ అల్లం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నానండి. సో అల్లం వేసుకోవడం వల్ల ఉప్మా ఎప్పుడైనా చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే దీంట్లో గ్రీన్ పీస్ యాడ్ చేసుకున్నాను. గ్రీన్ పీస్తో పాటు క్యారెట్ 1 కప్పు, అలాగే బీన్స్ కూడా 1 కప్పు యాడ్ చేసుకున్నాను. సో ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి చక్కగా ఫ్రై చేసుకోవాలండి. సో ఈ రకంగా కొంచెం కుక్ అయిన తర్వాత దీంట్లో క్యాప్సికమ్ యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ ఇవి వేసుకున్న తర్వాత నెక్స్ట్ క్యాప్సికమ్ యాడ్ చేసుకోండి, ఎందుకంటే క్యాప్సికమ్ త్వరగా కుక్ అయిపోతుంది. అలాగే కరివేపాకు, టమాటో యాడ్ చేసుకున్నాను, చిన్న టమాటో వేసేసుకొని ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకొని ఒక 5 to 10 మినిట్స్ పాటు కుక్ చేసుకుంటే వెజిటబుల్స్ అన్నీ ప్రాపర్గా కుక్ అయిపోతాయండి. సో 5-10 మినిట్స్ అయిపోయిన తర్వాత ఒకసారి మూత తీసి చూద్దాము. వెజిటబుల్స్ అనేవి చక్కగా కుక్ అయిపోయాయి. మనకి బఠానీ అనేది ఉడకాలి కదండి, పీస్ అనేవి. సో చూసారా, ఇక్కడ బఠానీ అయితే ఉడికిపోయింది. సో వెజిటబుల్స్ అన్నీ కుక్ అయిపోయినాయి అనమాట. సో ఇప్పుడు దీంట్లో మనం 1 గ్లాస్, అంటే మన వాటర్ గ్లాస్తో గోధుమ రవ్వ అయితే తీసుకున్నాము. సో గోధుమ రవ్వ కూడా వేసేసుకుని ఒకసారి చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఒక 5 to 10 మినిట్స్ వరకు ఫ్రై చేసుకోండి కలుపుకుంటూ. అలాగే వదిలేయద్దు, మాడిపోతుంది. ఇలా మనం వెజిటేబుల్స్తో పాటు ఉప్మా రవ్వని కూడా ఫ్రై చేసుకోవడం వల్ల చాలా టేస్టీగా ఉంటుందండి ఉప్మా. డైరెక్ట్గా వేసేసే కంటే కూడా ఇలా ఫ్రై చేసుకుంటే సూపర్గా ఉంటుంది. దీంట్లో నేను 1.5 టేబుల్ స్పూన్స్ సాల్ట్ వేసుకుంటున్నాను. మీ టేస్ట్కి తగినంత వేసుకోండి. సో సాల్ట్ కూడా వేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి, సాల్ట్ అంతా చక్కగా దాంట్లో కలిసేలాగా. ఇలా 5 to 10 మినిట్స్ ఫ్రై చేసుకున్న దాంట్లో వాటర్ యాడ్ చేసుకోవాలి. 1 గ్లాస్ గోధుమ రవ్వకి 3 గ్లాసులు వాటర్ పోసుకుంటున్నామండి, సేమ్ క్వాంటిటీలో. నేను ఏమాత్రం టైం వేస్ట్ చేయకుండా ఏం చేశానంటే సేమ్ క్వాంటిటీ 3 గ్లాసెస్ వాటర్ కెటిల్లో పెట్టేసుకున్నాను. హీట్ చేసేసుకుని వేసేసుకుంటే ఉప్మా అనేది చాలా ఫాస్ట్గా అయిపోతుంది. అండ్ ఈవినింగ్ ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి, అండ్ చాలా క్విక్గా కూడా అయిపోతుంది. సో మూత పెట్టేసుకొని ఒక 5 to 10 మినిట్స్ ఉంచేస్తే సరిపోతుంది, ఎక్కువ టైం కూడా పట్టదు. సో చూసారా, ఇదైతే చాలా ప్రాపర్గా కుక్ అయిపోయింది. ఒకసారి మనం వాటర్ ఏమైనా ఉందేమో చెక్ చేద్దాము. సో అడుగున వాటర్ కూడా ఏమీ లేదండి, చాలా ప్రాపర్గా కుక్ అయిపోయింది. సో ఇది మన హెల్త్కి కూడా చాలా మంచిది. చాలా వెజిటేబుల్స్ యాడ్ చేసాము అండ్ ఆయిల్ కూడా ఎక్కువ యాడ్ చేయలేదు, సరిపడాగా వేసుకున్నాము. సో చాలా ఈజీగా క్విక్గా చేసుకున్న ఈ రెసిపీ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. అండ్ ఇది వెయిట్ లాస్ కూడా చాలా బాగా యూజ్ అవుతుందండి ఈ రెసిపీ. సో ఈ రెసిపీను కంపల్సరీ ట్రై చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్కు, పిల్లలకు టేస్ట్ చూపించేయండి. సో అంతే అండి, ఎంతో ఈజీగా ప్రిపేర్ చేసుకుని వెజిటేబుల్ రవ్వ ఉప్మా అయితే రెడీ అయిపోయింది. మరి మా రెసిపీస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రత్నం రుచులు. మరి ఈ రెసిపీను ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దు.
సో మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం చూస్తూనే ఉండండి రత్నం రుచులు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.